సొమ్మసిల్లిపోయిన ప్రాణానికి బలమును అనుగ్రహించు దేవుడు. కీర్తనలు 107వ కీర్తన 2వ వచన భాగం నుండి 7వ వచనం వరకు గమనించండి. దేవుని ఎరిగినటువంటి తన దాసుడు కీర్తనకారుడు ఇలాగున కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన దయాళుడని ఆయన ఆరాధిస్తూ ఇలాగున తెలియజేస్తున్నారు. యెహోవా విమోచించిన వారు ఈ మాటలు ఇలా పలుకుతారు ఏంటంటే, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించెను, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విమోచించెను. 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. విమోచించబడిన వారు, కాపాడబడిన వారు, పోషించబడిన వారు, ప్రాణం తెప్పరిల్లిన వారు, ఆశ్రయం వేరే స్థలంలో నిలబెట్టుకుని తిరిగి వచ్చినటువంటి వారు ఇలాగున ఈ మాట పలుకుదురు. ఏ మాట? ఆయన అరణ్యమందలి ఎడారి త్రోవలో తన పిల్లలు తిరుగులాడుచున్నారట. అలాగున తిరుగులాడుచుండగా వారికి నివాసమేమీ దొరకలేదు. ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. 3 విషయాలు ఈ 2వ వచనం నుంచి 7వ వచనం వరకు భక్తుడు 3 విషయాలు పేర్కొంటున్నాడు. జాగ్రత్తగా విందాం. ఎన్ని విషయాలు? 3 విషయాలు. 1, వారికి స్థిరమైన నివాసము లేదు. చెప్పండి, ఏం లేదు? నా ఇల్లు ఇది అని అనుకున్నారు ఒకప్పుడు. మొన్న కొనుక్కున్న మా సొంత ఇల్లు అండి అని. సొంత ఇల్లు లేదు, అది ఇల్లు లేదు. ఇది నివాసమే కానిదిగా, నివాసం ఉండటానికి యోగ్యము కానిదిగా ప్రతి ఒక్కరు ఎక్కడో చోట బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడుతుందండి ఈ మాట. వాక్యం అందరికీ కూడా తెలియజేయబడేది. ప్రతి ఒక్కరు అనుకుంటారు, మాకేం ఆపద రాదులే, ఈ మెట్టు దాకా వచ్చిద్దిలే, ఈ మెట్టు పై దాకా వచ్చిద్దిలే, ఇంకొంచెం మెట్టు దాకా వచ్చిద్దిలే అని ఊహించలేరు ఎవరికైనా. అది నేనైనా మీరైనా అందరు. మనకైనా అడ్రస్లు ఉన్నాయి, పలానా చోట అడ్రస్లో ఉంటామండి నివాసం అని. విమోచించబడిన వారు ఈ మాట పలుకుతున్నారు. ఎవరంటే వీళ్ళు ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణం వెళ్తున్నారు. వీరు వెళ్తున్నటువంటి మార్గం దేవుడు నడిపించే మార్గం మంచి మార్గంలో కాదు, ఇదేమి అరణ్యం మార్గంలో నడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నో అడ్రస్, ఒక చోట స్థిరంగా ఉండటానికి లేదు వాళ్ళకి. మేము ఇక్కడే ఉంటాం స్థిరంగా అని చెప్పుకోవడానికి లేదు వాళ్ళకి. కొంతమంది అడ్డుకున్నటువంటి వాళ్ళు చెప్తారు, అన్న ఈ స్థలం నుంచి మరొక ఇంటికి వెళ్ళాలంటే మారుతున్నప్పుడల్లా మా బాధలు అంతా ఇంత కాదన్నా. కొన్ని సంవత్సరాల క్రితం చాలా మంది ఇలాగనే బాధపడ్డారు. ప్రార్థించిన తర్వాత దేవుడు ఒక్కొక్కరికి కూడా ఒక నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి ప్రభు శక్తిని దయచేస్తుంది. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇల్లు మారాలంటే పిల్లలు తీసుకొని ఏమండి వస్తువులు పట్టుకొని మళ్ళాగా ఆ దినాల్లో ఉన్నట్లు బళ్ళు లేదా రోడ్లు లేదా వెహికల్లో మొత్తం అంత సామానంతో ఒక ఆటోలను పట్టుకుని పోవడానికి కుదిరేది కాదు. అది అందరిని కూడా బరువు అంతా మీద వేసుకొని, పిల్లల బరువు మోసుకొని, వారికి కలిగినటువంటి వస్తువులు ఏమన్నా ఇవన్నీ తీసుకొని ఎక్కడ ఒక స్థలంగా ఇక్కడ ఆగడానికి లేదు. అందరు నడుచుకుంటా ప్రయాణం చేస్తున్నారు. సరైన ఫెసిలిటీ లేదు, వారికి సరైనటువంటి ఫెసిలిటీలు లేవు. చాలా భయంకరమైనటువంటి కష్టపు అనుభవాల్లో ఉన్నారు. రెండో విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. ఎలా ఉన్నారంటే వీళ్ళు ఆకలి కలిగి ఉన్నారు. చెప్పండి, ఏమన్నారు వీళ్ళు? రెండో విషయం వీళ్ళు చెప్తున్నారు,
కష్టకాలం వచ్చింది. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను. ఆకలిస్తుంది. ఎలా వచ్చింది రేపు ఆహారం తెలీదు. ఎవరు పెడతారు ఆహారం తెలీదు. ఎవరు అందిస్తారు ఆహారం తెలీదు. అసలు ఉండదా ఈ పూటకి తెలీదు. తెలియకుండానే వీరు వారి ఆహారాన్ని అనుదినము పరలోకం నుంచి పొందుకుంటా ఉన్నారు. ఆమేన్. గట్టి చెప్పండి. ఒకే ఆహారాన్ని రోజు అదే పెట్టారు అనుకో, ఎలా ఉంటుందండి? సాంబార్ అన్నం డైలీ తిన్నాను 3 పూట్ల, ఒక నెల రోజులు, సంవత్సరం వద్దులే, 40 సంవత్సరాలు వీళ్ళ టైం. కానీ ఒక్క సంవత్సరం పాటు దానికి ఏమైంది? అసలు ఒక పూట తింటే మనకు నెక్స్ట్ ఏమని జరిగితే మనకి అందరికీ తెలుసు. ఏమండి? కానీ దేవుడు నూతన కృప చేత మనల్ని అందరినీ పోషిస్తూ నడిపించారు. ఆమేన్. అంటే చెప్పండి. మూడవది, మనిషికి ఇక్కడ ఏం కలిగిందంటే ఆకలి, దప్పిక కలిగి ఉన్నారు. ఏం కలిగినారు చెప్పండి? ఇప్పుడు దప్పిక. నీరైతే ఉంది, చుట్టూత నీరుంది, కానీ ఉపయోగం లేదు. చుట్టైతే నీరైతే ఉంది ఫుల్గా, అది వాడుకోవడానికి ప్రయోజనకరం కాదు. ఎర్ర సముద్రం ఎదురైంది వాళ్ళకి, నీరైతే ఉంది వాళ్ళకి, కానీ దానివల్ల వాళ్ళ కష్టమే కలుగున్నారు. కానీ ఆ నీటిలో దానివల్ల ఉపయోగం లేదు. చాలా దప్పిక కలిగి ఉన్నారు. తినటకేమో, ఉండటానికేమో నివాసం లేదు, ఎక్కడ ఉండాలో అర్థం కాదు. సెకండ్ వన్, ఆహారం ఎలాగా వీళ్ళకి పోషించుకోవాలో, పిల్లల్ని ఎలా ఈరోజు తినాలో తెలీదు. మూడవది, బహుదప్పిక కలిగి ఉన్నారు బిడ్డలందరూ. దాహం ఇప్పటికీ నీరు సరిగా లేదు. దాహం తీర్చగలిగిన వారు ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వారికి ఎదురుపడిన చిన్న నీరే మారాగా ఉంటే దానిని మన దేవుడు మధురంగా మార్చి సమృద్ధిగా పోషించాడు. ఆమేన్. మన మధ్యలో కుటుంబానికి వెళ్ళినప్పుడు అంటున్నారు, మేమే అందరికీ ఇస్తుంటే వాటర్ బాటిల్స్ అన్ని క్యాన్ల కింద నాకు అందించారు. నాకెందుకు ఇస్తారే? మాకు నెల తగ్గట్టుగా ఉన్నాయి బాటిల్. దేవుడు అంతగా నీళ్లను మాకు సమృద్ధిగా ఇచ్చారు మా క్యాంటీన్లో. ఆమేన్. ఏంటి మీకు ఇవ్వలేదా? అందరి ఇంటిలో కూడా నీరు దేవుడు సమృద్ధిగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పరే. మరి 107వ కీర్తన 5వ వచనం లాస్ట్ పార్టీలు అంటున్నాడు, ఆకలి దప్పిక చేత మా ప్రాణం ఏం చేయబడుతుందంటే సొమ్మసిల్లిపోతుంది. ఆహారం లేదు, ఏదో ఈ రోజు కాదు రేపని చెప్పుకోవచ్చు. దప్పిక కలుగుతుంది. దాహం తీర్చబడిపోతే ప్రాణం ఏమైందంటే సొమ్మసిల్లిపోతుంది. చాలా కష్టంగా ఉంటుంది అది. దావీదు అంటాడు 73వ కీర్తన 26వ వచనంలో, నా శరీరం, నా హృదయం క్షీణించిపోతుంది. దేవుడు నిత్యము నా హృదయం ఆశ్రయదుర్గంగా శ్వాసమై ఉన్నాడు. నన్ను ఆయన సమస్యల్ని కూడా నిలబెట్టువాడు ఆయన. ఒక దినం ఈ శరీరం అని క్షీణించిపోద్ది. ఒక దినం ఈ శరీరం అనేటువంటిది మంటిలోనికి పోతుంది. ఇది స్థిరం కాదు ఈ భూమి మీద. నువ్వెన్ని ఎక్స్ట్రాలు చేసినా ఒకటి నేర్చుకోవాలి, నువ్వు నేను. ఎంత గొప్పగా టీవీకి నడిచినా, ఎంత సక్సెస్ చేయబడినా, నువ్వెంత చదువుకెళ్ళిన వాడివైనా, లేక ఎంత చదువుకున్న దానివైనా, ఒక రోజు పెరగాలి. ఒక దినం ఈ భూమిని మనం విడిచి వెళ్ళిపోవాలి. ఏదో ఒక సందర్భం, ఏదో ఒక వినాశనం, ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి. అయితే ఎలా ఉండదు తెలుసా? నీ ఆత్మ క్షీణించకూడదు, బలము కలిగి నిలబడాలి. ఆమేన్. దేవుడు సహాయం చేసింది శరీరం తినటం కొరకు కాదు, ఆత్మలో బలము పొంది నిలబడ్డానికి దేవుని కొరకు. ఆయన రాజ్యంలో దేవుడు నేను ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సమస్యలిపోకూడదు బిడ్డ. నీరు లేకపోతేనట ఏమైందంటే ప్రాణం సమస్యలిపోద్ది. చాలా కష్టం అది, ఎవరికి చెప్పుకోలేము అది. ఒకరోజు ఒక మంచి భర్త ఆ ఇంటి యజమానురాలని కొన్ని తిత్తులు నీళ్ళు ఇచ్చి పంపించేస్తున్నాడు. ఆయన పేరు అబ్రహాం గారు.
కొన్ని తిట్టెల నీళ్ళు ఇచ్చి ఆహారం ఇచ్చి పంపించాడు. ఆమె బయలుదేరిపోయింది, అరణ్యంలోకి వెళ్తా ఉంది, ప్రయాణం చేసింది. ఉన్న నీళ్లు కాస్త అయిపోయాయి, ఆహారం ఏమో నీళ్ళు అయిపోయాయి. మీరు బాగా గమనించగల ఆదికాండ 21వ అధ్యాయంలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆ తల్లి ఆ పిల్లవాడు పడే అవస్థను చూడలేక దూరముగా పోయి బహు దుఃఖంగా ఏడుస్తా ఉంది. ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, బిడ్డ పడిపోయాడు. ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, కుమారుడు పడిపోయి ఉన్నాడు. అయ్యో నా బిడ్డ మరణ నేను చూడలేనంటూ దూరంగా పరుగు తీసింది తల్లి. ఆ కుమారుడు యొక్క పడిన స్థలంలోనే దేవుడు మూల్గులు విని జీవ జలపు బుగ్గను, తన కొరకు ఒక నీటి బుగ్గను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చెప్తుందంటే ఆహారము నీరు లేకపోతే ప్రాణం ఏమైందంటే సొమ్మసిల్లిపోద్ది. అది చాలా కష్టం. ఆహారం లేకపోయినా ఒక రోజు కాదు, 2 రోజులు 4 రోజులు, అసలు నీళ్లు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు భక్తుడు 13వ కీర్తన 3వ వచనంలో, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరమేమో, నేను మరణ నిద్ర ఉండకున్నట్లు వాణ్ణి గెలిచి తిని, నా శత్రువు చెప్పకొనకుండానట్లు. నేను నీరు ఆహారము లేక సొమ్మసిల్లి పడిపోయి చచ్చిపోతానేమో, నా శత్రువు ఇదిగో అలా దేవుడు ఇలాంటి వాడు అంటాడేమో, వాళ్ళు ఇలాగనే కూలిపోయారు నిద్రలేక, ఇదిగో బలహీనలై చచ్చిపోయారు అంటారేమో. అలా కాదు, దేవా నా విరోధులు నా పక్షముగా వాళ్ళు హర్షింపకుండానట్లు నా కన్నులు ఇప్పుడు క్షీణించిపోకూడదు, వెలగాలేవి క్షీణించిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. నా కన్నులు వెలగాలి, బలము కలిగి నిలబడాలి నేను వారి మధ్యలో. ఆమేన్. అయిపోయిందిరా వీళ్ళ పని అంతా, అయిపోయిందిరా కుటుంబం పని, అయిపోయిందిరా వాళ్ళ సంఘం పని, అయిపోయిందిరా వాళ్ళ వ్యక్తిగత జీవితం, అయిపోయింది వాళ్ళ వ్యాపారం, అయిపోయింది వాళ్ళ యొక్క చేతి పనులు అని శత్రువులు హర్షిస్తూ ఉన్నారు. అలా కాదు, నా ప్రాణం సొమ్మసిల్లకూడదు, నేను వెలిగించబడి నిలబడాలి వారి మధ్యలో. గట్టిగా చెప్పడం, ప్రైజ్ ది లార్డ్. వెలిగించబడి నిలబడాలి, నేను సొమ్మసిల్లిపోకూడదు, నీ వాక్యం చేత నన్ను బలపరచు. వాక్యం ఇలాగని చెప్తుంది 138వ కీర్తన 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణము త్రాణ పుట్టించి ధైర్యం చేత నింపావు. ఆమేన్. ఏం చేశాడట ఆయన? ప్రాణాన్ని ఆయన ప్రాణం పుట్టించి సేద తీరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆమేన్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలని ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు, ఏమన్నా లేకపోయినా శిక్షకు కావే శోధనలని ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయముని కంకితం, నా బ్రతుకే నీ మహిమాతం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసితివే, దేహమంతయు దూరమైనను జీవింపజేసితివే. అమరుడవు నీవు నా యేసయ్యా. పాడదామందరం. అమరుడవు నీవు ఆదియోంతం నీవేనయ్యా,
ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను ప్రేమ కొలిమిలో. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను ప్రేమ కొలిమిలో. లోకమంతయు ఘోరమైన నన్ను చేరతీసెనవో. దేహమంతయు గోనియై నన్ను జీవింపచేసెనవో. ఆహారం నీరు లేక నేను నా ప్రాణం కృషించిపోతేమో, కృంగిపోతేమో బలం అనుగ్రహించిన ఆయన. నా శత్రువు ఇలాగైపోయారు, వీళ్ళు ఇలా పని అయిపోయింది అనుకోకూడదు. నా కన్నులు తిరిగి వెలిగించబడాలి నీ మాట చేత. అనేక మంది మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడే అసలు మమ్మల్ని చంపడానికి ఎక్కడ తెచ్చావా? ఇక్కడ తెచ్చింది దేనికి? ఎందుకు ఈ ప్రాంతానికి తీసుకొచ్చావు? ఎందుకు దేవుడు ఇక్కడ దాన్ని నడిపించాడు? చంపడానికా? అక్కడే ఉంటే మేము సమాధులు దొరికాయి కదా, అక్కడే ఉంటే మంచి ఆహారం దొరికేది కదా. ఎందుకు దేవుడు ఇరుకు మధ్యలో నడిపిస్తున్నాడు? ఇరుకులో కూడా నీకంటే నాకంటే ముందు ఆయన నడిచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడలను నడిపించి ఆయన స్థలంలో మనం నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఇరుకులో కూడా బలము దయచేసి దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హృదయంలో దుఃఖం వచ్చేసిందండి. ఇప్పుడు చాలా కష్టమైపోయింది, దుఃఖం కలుగుతూ ఉంది. ఎలా పోషించుకోవాలో బిడ్డల్ని, ఎలా బిడ్డల ఫీజులు కట్టుకోవాలో, ఎలా కలిగినటువంటి రుణాలు చెల్లించుకోవాలో, ఇంటి నిర్మాణం కొరకు చేసినటువంటి రుణాన్ని ఎలా కట్టుకోవాలో ఫైనాన్స్గా. అయ్యో ఎలాగని మేము జీవనోపాధి దీని ద్వారానే, ఈ వెహికల్ ద్వారానే ఎలా పోషించబడతామో. అయ్యో నా జీవనోపాధి వ్యాపారం, ఈ చిన్న వ్యాపారం లేకపోతే ఎలా పోషించబడతామో. ప్రతి ఒక్కొక్కరు ఏదో ఒక రకమైన దుఃఖం చేత హృదయాలు క్షీణించిపోతూ కృషించిపోతున్నప్పుడు ఆయన మాట చేతట ఆయన బలము దయచేస్తాడు. తిరిగి బలము మనుషులు కాదు మీకు ఇచ్చేది బలాన్ని. మనుషులు ఇచ్చేటువంటి బలం అది ఎంతవరకు అంటే 1 గంట, 1 రోజు, 1 పూట. కానీ దేవుడు ఇచ్చేటువంటి బలం 1 రోజు, 1 పూట కాదు. నేను నీవు జీవించినంత కాలం మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని మాట చేత జీవిస్తాడు, జీవిస్తాడు, జీవిస్తాడు. ఆమేన్. గట్టి చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అది 23వ కీర్తన 1వ వచనంలో ఇలాగ దావీదు ఇలా మాట్లాడుతున్నాడు. సమస్యలిపోయాం, ఇప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆయన నన్ను పచ్చికల చోటు నడిపిస్తున్నాడు, పరణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణాన్ని శాంతిస్తున్నాడు. నేను ఒకవేళ నేను గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినా నాకంటే ముందు ఆయన ఉంటున్నాడు నన్ను ఆదరిస్తానికి. ఒకవేళ నేను కరువులో ఇరుకు మధ్య నిలబడిపోయినా, నేను చూడలేకపోతున్న కన్నులు నాకంటే ఆయన ముందు నిలబడ్డాడు నన్ను ఆదరించడానికి, ధైర్యపరిచి నిలబెట్టడకాయ. నిత్యం ఆయన సన్నిధిలో నేను ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు నేను ఆయన నా కాపరి, ఆయన నా కాపరి, ఇజ్రాయేల్ కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, ఆయన నా కాపరి. వాక్యం ఉద్దేశం ఇదే. సమస్యలు మీద నీ హృదయానికి ఎవరు కావాలంటే యేసు నీకు కాపరిగా పెంచుకోవాలి. వాక్యం అంటుంది ఇలాగున యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో మనమందరము త్రోవ తప్పిపోయాం, మనం గొర్రెలమే కానీ త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవని ఎంచుకొని నడుస్తూ ఉన్నాడు. ఇదే కరెక్ట్ మార్గం, ఇదే సరైన మార్గం. నేను ఇలా చెప్పాను, ఈ మార్గమే సరైనది. నా ఇంట్లో వాళ్ళరా నేను చెప్పినట్టుగానండి అనుకుంటా నడుస్తూ ఉన్నారు.
దేవుడు చెప్పిన పక్కన పెట్టేశారు. ఆశ్రయ దుర్గమైన ప్రభువుని పక్కన పెట్టారు. అయ్యో, స్థిరము కాని కొన్ని స్థిరము కానటువంటి స్థలముల మధ్యలో మనం నడిపించబడ్డారు. ప్రభు అంటున్నారు, యెషయా గ్రంథం ద్వారా తెలియజేస్తున్న ప్రవక్త ద్వారా, 1 పేతురు 2:25 ఇదిగో మనమందరం గొర్రెలం, ప్రతి వాడు కూడా త్రోవ తప్పిపోయాడు, త్రోవలో లేడు. పాపము త్రోవలో ఉన్నారు కొంతమంది. అయ్యో, మనుషులు చూసుకుంటూ త్రోవలో నడిచిపోతున్నారు. ఎవరిస్తారా సహాయం అనుకుంటారు. త్రోవలో లేరు, దేవుని త్రోవలో లేరు. 1 రాజుల గ్రంథం 22:17 మీకాయా అనేటువంటి ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా, కాపరి లేని గొర్రెల వల్లే వారందరూ కొండల మీద నుంచున్నారట. ఎక్కారు బిల్డింగ్ లేక. ఎప్పుడు తగ్గుద్దా? రాత్రి అయింది, పొద్దునకి ఎన్ని గంటలు తగ్గిందా మార్క్ చూసుకుంటారు. తగ్గిందా? 1 అడుగు తగ్గిందా? ఈ మార్క్ తగ్గింది. కొండల మీద నుంచి ఎక్కి చూస్తున్నారు. కాపరి లేని జనముగా ఉంటే నేను చూచితిని. ఆయన మన కాపరిగా, నీ కాపరిగా, నా కాపరిగా, నా హృదయానికి కాపరిగా ఆయన నన్ను పోషించు దేవుడు అయ్యాడు. ఆమేన్. నా చుట్టూ జలములు నన్ను కంపివేసిన ఆయన నా కొరకు పోషించటకు ఆయనే చేయించి నడిపించగలవాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు బిగ్గరగా. హల్లెలూయా. పూర్వం ఇజ్రాయేలుకి కాపరి లేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా జాగ్రత్తగా వినాలి. డీప్కి వెళ్దాం. వచ్చి కాపరి లేని గొర్రెలైపోయారు ఇల్లు. దేవుడు ఆది దంపతులు సృష్టించాడు. మొదట ఆదాము ఒంటరిగా ఉన్నాడని చూచి అవ్వని కూడా తనలో ఎముకలోంచి తీసి దేవుడు అనుగ్రహించాడు, సృష్టించాడు. వారిలో నుంచి ఒక 2 కుమారులు కూడా పుట్టారు. మొదటి వాని పేరు చెప్పండి. రెండవ వాని పేరు కయ్యను. అర్పణ దేవుడు అంగీకరించలేదని, హేబేలు అర్పణ దేవుడు విశ్వాసంతో ఇచ్చాడని, అర్పణ అంగీకరించాడని కయ్యను కోపగించుకొని మొహం చెట్లు ఇచ్చుకొని ఏం చేశాడు? హేబేలు చంపేశాడు. హేబేలు రక్తం నేల నుంచి దేవుడికి మొరపెడతా ఉంది. దేవుడు హతము చేయబడినటువంటి హేబేలు యొక్క రక్తం దేవుడికి మొరపెడతా ఉంటే దేవుడు హేబేలుని ఎన్నుకోవటమే కాదు, ఆ తర్వాత అతని తర్వాత ఎవరి జనరేషన్ వచ్చి నోవాహును దేవుడు ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. జల ప్రళయము మధ్యలో తనకు విధేయుడై నిలబడే ఒక మనుషులు చూస్తున్నాడు. లోకమంతా పాడైపోయింది, మనుషుల తలంపులన్నీ పాడైపోయాయి. దేవుడు ఒక మనుషులు చూచాడు. అతడి నిందారహితుడిగా ఉన్నాడు. అతని పేరు నోవాహు. ఒక వ్యక్తిని ఆ తరములు ఎన్నుకున్నాడు. నోవాహు అనగానే చాలు, నేను ఒక్కడిని ఎట్ట చేసేది, నేను ఒక్కడిని ఈ పని ఎట్ట చేస్తాను అని అనుకోలేదు. తాను తన కుటుంబం ఆ పెద్ద ఓడ చేయడానికి దేవుడు చెప్పిన కాలం అంతా వారు చేస్తూనే ఉన్నారు. జనాలు చూసి నవ్వుకున్నారు. ఇప్పుడే అంటే వర్షమే చూడలేదు, నీళ్ళు ఎక్కడ వస్తాయి, అసలు వర్షం వస్తుందా, తూములు ఇప్పబడతాయా, ఏమండి ఇప్పుడు ఏం జరిగిద్దా? జనాలు అనుకుంటుంటే దేవుడు మాట చెప్పాడు, ఆ మాట నేను నా కుటుంబం ఫాలో అవుతాం. అంతవరకు ఆమేన్. నేను బిజీగా ఉన్నాను, నేను చాలా పనుల్లో ఉన్నాను, మీరు నా కుటుంబం చూస్తున్నారు కదా అని అనలేదు నోవాహు. మీకే నేను చెప్తున్నాను, తన పని ఏంటో పక్కన పెట్టి నోవాహు దేవునికి భయము కలిగిన వాడై, ఎవరు దేవుని పనులు నిలబడుతూ నడిపించబడ్డారు, తనని తన కుటుంబం మాత్రమే దేవుడు సిద్ధపరిచి నడిపించాడు. ఆ తర్వాత అతనిలో నుండి, జాగ్రత్త వినండి, అతనిలో నుండి దేవుడు ఎవరు నేర్పించుకున్నాడంటే షేమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు ఏర్పాటు చేశాడు? గట్టి చెప్పండి. షేము. అతనిలో నుండి ఎవరిని ఏర్పరచుకున్న తర్వాత ఎవరు వచ్చారంటే నెక్స్ట్ జనరేషన్ అబ్రహాము గారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. గట్టి చెప్పండి. ఎవరు? పేరు చెప్పండి. అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారంటే దేవుడు ఆయన పని చేయటకు ఇస్సాకును, విధేయత కలిగిన ఇస్సాకును దేవుడు నియమించుకున్నాడు, నడిపించాడు. అతనిలో నుండి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అతనికి పిల్లలు 2 ఉన్నారు. అతనిలో నుండి యాకోబును మాత్రమే దేవుడు సిద్ధపరచుకున్నాడు. అతన్ని ఏర్పాటు చేసిన అతనికి పేరు పెట్టాడు. ఏం పేరు తెలుసా? యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేల్.
ఇజ్రాయేలుకు నేను కాపరిగా ఉంటాను. నేను ఇక్కడ వచ్చి చెప్పండి కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఇజ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అతనికి పుట్టిన 12 మంది పిల్లలు ఉన్నారు. ఆ 12 మందిలో ఒకడైనటువంటి వాడు యోసేపు. ఫలించేటి ద్రాక్ష, ఫలించేటి కొమ్మగా నువ్వు ఉంటావు అన్నాడు. ఫలించేటువంటి కొమ్మగా ఉంటావు యోసేపు. ఫలిస్తా ఉంటాడు అనుకున్నాడు, కానీ అతనికి అంత జీవితం అంతా ఒడిదిడికిలే. జీవితం అంతా నిందలు, అవమానాలు. జీవితం అంతా కూడా నీళ్ళని గుండెలో పడ్డాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానం, ఎక్కడికి వెళ్తే అక్కడ తనకు అనుకున్నట్టు జరగటలే. అతను అంతా నిందిస్తూ అవమానపరుస్తూ జైల్లో పెడుతున్నారు, అమ్మ వేస్తున్నారు అన్నలేమో. దేవుడు ఇప్పుడు యోసేపును ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఒక 70 మందితో ప్రారంభించబడ్డ వారి జీవిత జనాభా సంఖ్యగా ఇంచుమించుగా వారందరూ కూడా ఐగుప్తులో విస్తరించబడతా ఉన్నారు. గట్టి చెప్పండి, ఏం చెప్పబడ్డారు? గట్టి చెప్పండి. అతని తర్వాత మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గట్టికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఇప్పుడు సీక్రెట్ చెప్తాను వినండి. యోసేపు అన్నాడు, అయ్యా తన పిల్లలతో చెప్తున్నాడు, ఇదిగో ఒక దినము దేవుడు ఈ దేశంలో నుంచి మనందరూ విడిపించబోతున్నాడు. ఆ దినం నేను చనిపోయినప్పుడు నా ఎముకలను తీసుకుని ఆ కానాను దేశంలో తీసుకుపోవాలి. దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ స్థలంలో ఎముకలు ఉండాలి. ఈ ఎముకలు అక్కడ పాతి పెట్టడానికి తీసుకెళ్ళండి అన్నాడు. వినండి ఇప్పుడు. మోషే నాయకత్వంకి వచ్చింది. ఇప్పుడు మోషేని దేవుడు ఎన్నుకొని ఏ విషయంలో అయితే ఏ దేశంలో వారు ఫ్లరిష్ అయ్యారో, ఏ స్థలం మధ్యలో వారు విస్తరించబడ్డారో ఆ స్థలంలోని వారు బానిసలుగా మారిపోయారు. ఆ స్థలం వారు బానిసలు కలిపి పని చేస్తున్నారు, కష్టం చేస్తున్నారు, కానీ సంతోషం లేదు, తృప్తి చెందిన జీవితంతో ఉంటారు. చాలా కష్ట వేదన పడుతున్నారు. మోషే ద్వారా దేవుడు వారు విడిపిస్తుండగా మోషే ఏం చేశాడు తెలుసా? వారు నడిపించబడుతున్నప్పుడు యోసేపు యొక్క ఎముకలను ఒక పెట్టెలో పెట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఇలాగున పాడాను పాట. 80వ కీర్తన 1వ వచనంలో ఇజ్రాయేలు కాపరి చెవియొగ్గు మందవలె యోసేపు నడిపించువాడా, మందవలె యోసేపు నడిపించువాడా ప్రకాశించు. అర్థమైందా ఈ మాట అర్థం? 80వ కీర్తన ఇలాగ మాట్లాడుతూ, కాపరివి మా యొక్క తరముల ముందున్నటువంటి ఇజ్రాయేల్, అబ్రహాము పుట్టిన ఇస్సాకు యాకోబుని, అతని తరములో వచ్చినటువంటి బిడ్డలను యోసేపును ఆశీర్వదించావు. యోసేపు ద్వారా అయ్యా ఒక మందగా మమ్మల్ని చేసావు. ఇప్పుడు మేము బాగానే ఎదిగాం. మాకేమొచ్చిందంటే గర్వం వచ్చింది ఈ మధ్య బాగా. మాకు ఈ మధ్య అతిశయం బాగా ఎక్కువైంది. నేను లేకపోతే ఏం లేదులే. నాకు ఈ మధ్య లోకపు చూపు ఎక్కువైపోయింది. లోకపు చూపు నాకు ఈ మధ్య అబద్ధాలు ఎక్కువైపోయాయి. లేని మాట పుట్టించుకుంటున్నా. మా జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు బాగానే బాగున్నాం, కానీ ఇప్పుడు మా ఇంటిలోకి ఏమొచ్చినాయి అంటే పందులు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నాయి. నాశనం అయిపోతున్నాం. మందవలె నడిపించిన మాకు ముందుగా ఎముకలు నిలబెట్టుకుని నడిపించబడ్డాయి. మందవలె ఒక కాపరిగా నడిపించావు యోసేపు ద్వారా. మా కాపరి నీవై మమ్మల్ని ప్రకాశింపచేయి. మేము క్షీణించిపోకూడదు, దీర్ఘ మరలా బలం పొందుకోవాలి. గట్టిగా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. బలము పొందుకున్నాడు వాళ్ళు. మేము ఏం బలం, ఏం బలం చెప్పరేంటండి? అది ఎంత తిన్నా కూడా దేవుడు కూడా కోపం వచ్చింది. వారు మాంసం వారు ఎక్కడున్నాగా అదనమాట. దేవుడు దాన్ని చూడటం ఇష్టపడలేదు. ఆత్మీయ బలము కలిగి దేవుని పిల్లలు నిలబడాలని కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. 430 సంవత్సరాలు వారు బానిసగా ఉండిపోయారు. యోసేపు ద్వారా వారు ఒక మందగా మార్చబడ్డారు. ఆయన కాపరి లేని గొర్రెగా మారిపోయారు. ఇష్టం వచ్చినట్టు నడిచేస్తున్నాం. నా ఇష్టాన్ని సరే, నా మాట కాదన్నారే, నా మాట నీ మాట కాదు, దేవుని మాట ప్రకారం నడుద్దాం అందరం ఇప్పుడు. ఆమేన్. ఎవరి మాట చెప్పండి గట్టిగా.
దేవుని చిత్త ప్రకారం. గట్టిగా చెప్పండి, ఎవరి మాట? దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట. దానికి సమస్తము పౌలు అంటున్నాడు, నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎలా ఎంచుకుంటున్నాను? నో ప్రాఫిట్, నో ప్రాఫిట్. సమస్తం నేను పెంటగా ఎంచుకున్నాను. గట్టి నోరేసి చెప్పేది ఆ మాట. చక్కగా కనిపిస్తుంది కదా. సమస్తాన్ని నేను ఈ లోకంలో ఒక దినం విడిచిపెట్టబోతున్నాను. ఆత్మీయంగా ఎదిగేవాడికి అర్థమైంది, నేను కలిగినదంతా నేను ఒక దినం విడిచిపెట్టబోతున్నాను. నా దేవుడు నా కొరకు సృష్టించింది నాది. అక్కడికి నేను ప్రయాణం చేయటకు ఇక్కడ కలిగి ఉన్నదంతా నష్టముగా నేను ఎంచుకున్నాడు వాళ్ళ దేవుడితో. ఆమేన్. నష్టమైపోద్ది అంటండి, నష్టమైనా సరే దేవుని కొరకు అది లాభమే సమస్తం. ఆమేన్. ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ నూతనమైనటువంటి ఈ మాసములో, ఈ వారములో దేవుడు తన మాటను ప్రత్యక్షకరంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నడుస్తున్నటువంటి మార్గం అరణ్య మార్గంలా ఉందా? త్రోవ కనపట్టలేదా? ఎటు చూచిన దారులు మొయ్యబడుతున్నాయా? ఆర్థిక దారులు మొయ్యబడుతున్నాయా? అనారోగ్యంగా దారులు మొయ్యబడి కష్టంగా ఉంటుందా? ఎటు చూసినా కూడా వెలుగు కనపడటం లేదా? ఆశలు లేకుండా జీవిస్తున్నావా? రేపు ఎలా ఉంటుందో మా పరిస్థితులు అనుకుంటున్నావా? నా బిడ్డ జీవితం ఎలాగ నేను బతుకుండగా నేను అది చేయగలనా లేదని నువ్వు ఆశిస్తున్నావా? దేవుడు తెలియజేస్తున్నాడు, నీ కొరకు ఒక నూతన మార్గం నేను తెరిచి నడిపించబోతున్నాను. చప్పట్లు కూడా మేము అర్థం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన కాపరిగా ఎంచుకొని చూడు, కాపరిగా ఎంచుకొని చూడు, ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. నూతన మార్గం, నూతన మార్గం ఆయన విడిచిపెట్టాడు. నేను ఆయన చూచాను, అట్లా ఆ దేవుని అట్లా ఎరుగున్నాను కనుక మీరు ఫాలో అవ్వమని చెప్తున్నా. మనం అనుకుంటాం ఇదే ఉంది, ఇది లేకపోతే ఎట్టా, ఇది లేకపోతే గొంతుంది. ఏది లేకపోయినా దేవుడు మనల్ని నడిపించగలమాట. ఏమి లేకుండా వచ్చాం, ఇప్పుడు కలగ్గానే అన్ని కలుగున్నాయి అనుకుంటే ఎట్లా? మోషే ఇప్పుడు చిన్న ప్రార్థన చేశాడండి. మోషే వీళ్ళందరిని అందరూ తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. తెరుద్దాం సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచ్చిన భాగాన్ని, దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచ్చిన భాగం. అప్పుడు మోషే ఇలాగంటున్నాడు, యెహోవా సమస్త మానవులందరికీ కూడాను, సమస్త మానవుల ఆత్మలకు దేవా. దేనికి దేవుడు అంట? గట్టి చెప్పండి, దేనికి దేవుడు ఆయన? ఆయన ఆత్మ దయచేసిన ఆత్మ తిరిగి మరలా మంటిలోంచి మన్నైనది మంటికి పోతే, ఈ శరీరం మంటిలోకి వెళ్ళిపోతే ఆత్మ తన దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళను. యేసుప్రభువు వారి ధన్యతల గురించి మాట్లాడుతూ కొండ మీద ప్రసంగం చేస్తే ఇలా చెప్తున్నారు, ఆత్మశుద్ధి కలిగిన వాడు ధన్యుడు, వారు ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. కనుక ఆత్మలో శుద్ధి కలిగి ఉండండి. వాక్యం ఈ రీతికి చెప్తుంది. మోషే గారు అంటున్నారు, సమస్త ఆత్మలకు నీవు దేవుడవు. ఈ సమాజం ఎలా ఉందంటే ఒక కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. కనుక ఈ సమాజం మీద ఒక్కరిని కాపరి నియమించు, ఆయన వారిని పచ్చిగల స్థలానికి నడిపిస్తాడు, ఆయన వారిని పోషిస్తాడు, ఆ గొర్రె కొరకు ఆయన ప్రాణం పెడతాడు. ఆమేన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచ్చిన భాగం వాక్యం ఈ రీతికి తెలియజేస్తా ఉంది. గొర్రెల కాపరులు ఆయన తన మందను మేపును. యేసు ప్రభువు వారి గురించి వాక్యం చెప్పబడుతున్న ఒక ప్రవచనం. ఆయన తన బాహును గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. 99 గొర్రెలో ఒక చోట ఉన్న ఒక గొర్రె మాత్రం మందలోంచి తప్పిపోయింది. ఆయన దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలే. ఆ గొర్రెను తన బాహు చాపి ఆయన భుజాల మీద మోసుకొని సంతోషంలో మందలో చేర్చి దేవుని స్తుతించాడు. ఆమేన్. అది కాపరి లక్షణం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35-36 వచనం. యేసు ప్రభువు వారు ఒక చిన్న జన సమూహాన్ని చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి
వారిని ఆయన బోధించడం ప్రారంభించాడు. సొమ్మసిల్లిపోయారు, కాపరి లేరు వీళ్ళకి. వాక్యం చెప్పేవాడు, బోధించి పరలోక వాక్యాలు చెప్పే నిత్య జీవ జలం వారి దగ్గర లేదు. సొమ్మసిల్లిపోయారు వాళ్ళు. వారికి వాక్యాలు చెప్తున్నాడు. యేసుప్రభు వారి చెప్తున్నాడు, దొంగతనానికి హత్య చేయడానికి వస్తాడు, కానీ నేను గొర్రెకు జీవాన్ని సమృద్ధి జీవాన్ని అందించాలని నేను వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఇది చెప్తుంది, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేశాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు. గొర్రెలు చూపించుకుంటే వ్యాపారం చేసే కాపరులు చూస్తున్నాం, కానీ ఈ కాపరి అలాంటి కాపరి కాదు. తన బిడ్డల కొరకు ప్రాణం ఇచ్చిన కాపరి. ఆమేన్. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రాణమిచ్చి ఇంకా చాచిన చేతులతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకనూ ఈ ఉదయకాలం నీలో ఇంకనూ తెలియనటువంటి కోపం, కక్ష, తెలియనటువంటి కోపం చేత, లేదా మూర్ఖత్వం చేత, లేదా వ్యభిచారంలోనూ, ఇంకా దొంగతనం కాదు, ఇంకా వేరే ఇతరత్రతో హృదయంలో చొచ్చుకుపోయినాయేమో మత్సరము, స్వార్థము, అపవిత్రత ఏదైతే నీలో ఉన్నదో అన్ని తొలగించుకొని ఆ కాపరి దగ్గర చేరు. ఆ కాపరి వైపు చూడు. సొమ్మసిల్లిపోయిన నీ ప్రాణాన్ని బలమెచ్చి నిలబెట్టగలిగిన వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కారణమై నిన్ను ప్రేమిస్తున్నాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా వ్యభిచారంలో ఉన్నావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక నువ్వు దొంగతనం చేసేటువంటి అలవాట్లలో ఉన్నావా? ఆయనను ప్రేమిస్తున్నాడు. ఇక నువ్వు మార్పు లేని మనసు కలిగి ఉన్నావా? ఆయనను ప్రేమిస్తున్నాడు. లవ్స్ యూ. ద్వేషించడం లేదు. నేను మనుషులు ద్వేషం కలుగుతాడు అందుకే అని అంటారు, ద్వేషిస్తారు. కానీ నా దేవుడు ద్వేషించడు, ప్రేమిస్తున్నాడు. కాపరి లేని గొర్రెగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సేద తెచ్చబడాలి, నీ ప్రాణం సేద తెచ్చబడాలి, నీవు నెమ్మది కలిగి నీ ఆత్మ సమాధానం చేత నువ్వు నడిపించబడాలి. ఆమేన్. ఇప్పుడు ఈ కాపరట సొమ్మసిల్లిన వారి బలం ఇవ్వడానికి ఎక్కడ తీసుకెళ్తాడంటే, ఎక్కడ తీసుకెళ్తాడు సార్? శాంతికరమైన జలముల ఎద్దకు తీసుకెళ్తాడు. చెప్పండి, ఎక్కడ తీసుకెళ్తాడు? శాంతికరమైన జలముల ఎద్దకి ఆయన తీసుకుని వెళ్తాడు. ఎంతో సేద తీర్చబడుతుంది, ప్రాణానికి నెమ్మది కలిగింది. ఏమండి, ఈ మధ్యకాలంలో ప్రకృతి వైద్యం అని ఒక ఆయన వచ్చారు, చూస్తుంటారు మీరు టీవీలో. ఉదయాన్నే వస్తారు, ఆయన మంచి మాటలు చెప్తారు. ప్రకృతి వైద్యం ఏమండి, ఆయన చెప్తూ ఒక మాట చెప్పారు. ఏంటి తెలుసా? మొదటి వైద్యం ఏంటంటే, మా దగ్గర అంతా కూడాను మంచి గ్రీనరీ ఉంటుంది, ఎక్కడ చూసిన ఆహ్లాదకరమైన చెట్లు, నీరు అన్నీ ఉంటాయి. మనిషి ప్రాణానికి మొదట ఏమొస్తుందంటే నెమ్మది ఆటోమేటిక్ వచ్చింది. సమస్తానికి అదే, ఆరోగ్యానికి ముందు. సొమ్మసిల్లిపోతున్నావు నీవు, చిన్న విషయానికి తలడిల్లిపోతున్నావు నీ హృదయం. చిన్న చిన్న పరిస్థితులు నిన్ను కలవరు పెట్టేటువంటి వానలు, వరదలు, కలవరు పెట్టేటువంటి దేశాలు, ప్రతి దేశాల్లో కూడాను అనేక దేశాల యుద్ధాలు, యుద్ధ వాతావరణం నుంచి భయపడిపోతుంది నీ హృదయం. సొమ్మసిల్లిపోయిన హృదయాలను తెప్పరిల్ల చేస్తూ బలము కలిగించే దేవుడు ఆయన. ఆయన పేరు యేసు. సొమ్మసిల్లిపోయిన ప్రాణానికి ఏం కావాలంటే శాంతికరమైన జీవ జలం ఎదుగా కాపరి మొదట నడిపిస్తాడు. హ్యాపీగా ఉండాలి మీరు. వాక్యం అంటుంది, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం తెలియజేస్తున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు. ఏం చేశారు అంటే చెప్పండి, ఎన్ని చేశారు? అందరు నోరు తెరిచి చెప్పండి, ఎన్ని నేరాలు? 2 నేరాలు చేశారు నా జనులు. ఏం చేశారంటే, జీవజల ఓటనైన నన్ను ఒకటి వదిలేశారు. నన్ను తమ కొరకు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు తొట్లు కట్టుకున్నారు. జీవ జలమైనటువంటి ఓటనైన నన్నే విడిచిపెట్టారు. తమ కొరకు తన సొంత ప్లానింగ్ లేసి
ఓ తొట్టి కట్టుకున్నారు. పొరపాట్లు చేసే వాళ్ళని నమ్ముతున్నారు. అసలు నిందే అవమానం లేనటువంటి యేసుని నమ్మటం లేదు. అది పగిలిన దొట్టుల్లో ఎంత వేస్తే మాత్రం ఏముంటుందండి? అది ఉంటుందా? చిల్లిన సంచిలో ఎత్తే మాత్రం ఉంటుందా? అదంతా నష్టం. నీళ్లు నిలబడటం లేదు, ఓటు అంతా కూడాను పారిపోతుంది, కారిపోతుంది, తొలగిపోతుంది. ఆత్మకు శాంతి లేదు. ఎంత ఉద్యోగం చేస్తున్నావో, ఎంత జీతం వస్తుందో, ఎంత వ్యాపారం చేస్తున్నావో, ఎంత డ్రైవింగ్ ద్వారా సంపాదించుకుంటున్నావో, లేకపోతే ఏదో కాంట్రాక్ట్లో నువ్వు నడిపించుకుంటున్నావో, ఏం లేదంటే మనిషికి అన్నీ ఉన్నా కూడా ఏం లేదు, ఆత్మకు శాంతి లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. అది ఆహారం లేదంటే ఆహారం ఉంది, నీళ్ళు లేవా, నీళ్ళు ఉన్నాయి, సమృద్ధిగా ఉందా, సమృద్ధిగానే ఉంది, ఏం అవ్వలేదు. కానీ ఏం లేదంటే మనిషికి నెమ్మది లేదు. వాక్యం అంటుంది, ఎవరికి నెమ్మది ఉంటుందో చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20 వచనం, చివరి మాట చివరి ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రం వలె ఉన్నారు. సముద్రం ఎప్పుడు ఒకలాగా ఉండదు, అదే ఎప్పుడు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఏమండి? అది కదులుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఏమండి? ఒకరోజు బడబడ అంటది, ఒక రోజు అంటది. ఏమండి? భక్తిహీనులంట ఇలాగుంటారంట. ఒకరోజేమో దేవుని దగ్గరికి, ఒకరోజు ఆగిపోయి, ఒకరోజేమో దేవుని కొరకు సాక్షిగా ఉండాలనుకుని ఒకరోజు వదిలేసి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలాలు ఏమిస్తాయంటే బురద, బురద తగ్గింది దుమ్ము, బురద తర్వాత దుమ్ము. దుష్టులకు కూడా అలాగనే నెమ్మదిగా ఉండదని దేవుడు చెప్తున్నాడు. నేనుగా భక్తిహీనులట ఏమంటే ఎంత ఉన్నా వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా బురదలాగా ఉంటారు, కదులుతూ ఉంటారంట. దేవుని పిల్లలు, నా దేవుడి నన్ను ఎలాగైనా పోషించగలుగుతాడని ధైర్యంగా ఉంటారు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా దేవుడు తిరిగి మరలా నా కుటుంబాన్ని నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. నా దేవుడు నన్ను ఆర్థికంగా నిలబెడతాడు. స్తోత్రం చెప్పు. నా దేవుడు నా తిరిగి మరలా నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నా ఆత్మను ఆయన క్షీణింపనివుడు, సొమ్మసిల్లిపోయిన నా ప్రాణాన్ని బలము దయచేసి నిలబెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆమేన్. అందుకు నువ్వు నేనేం చేయాలి తెలుసా? ఏది దేవునికి విధేయత కలిగి అవిధేయత కలిగి ఉందో, దేవునికి ఎక్కడ తప్పిదము చేశామో దాన్ని అంతటా ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు విస్తరించబడడం ప్రారంభిస్తాం. సామెతలు 28వ అధ్యాయం 11వ వచనం. ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు ఆయన వర్ధిల్లింప చేస్తాడు, నీ ప్రాణాన్ని ఆయన సమస్యలు ఇక్కడ చేస్తాడు. తన జీవితంలో తృప్తి లేదు ఒక తల్లికి. ఆమె నీళ్ళ ఖాళీ కుండతో వస్తా ఉంది, నీళ్లు నింపుకోవాలని యాకోబు బావి దగ్గరికి. సుకార గ్రామంలో దేవుడు తాను సంధిస్తున్నాడు. తన జీవిత తృప్తి లేని జీవితంలో ఈ ఉదయ కాలం చాలా మంది తృప్తి కలగటం లేదు. ఎంత ఉన్న తృప్తి చాలటం లేదు, ఎన్ని ఉన్న తృప్తి చాలటం లేదు. తృప్తి పరచడం మనిషి కష్టమైపోయింది. అయ్యో, తృప్తి లేని జీవితం బయలుదేరొస్తా ఉంది. దేవుడు సంధించి అడుగుతున్నాడు. నేను నీళ్లు అడుగుతున్నాను కదా, దేవుని వరమని. నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎన్నడు దప్పికొరడు, జీవ జలపు ఊటనైనా నేను. ఐ ఆమ్ ద లివింగ్ వాటర్. జీవ జలాన్ని నేనై ఉన్నాను. ఆ నీటిని నేనే నా వైపు చూడక సార్. అలాగనే చేయాలంటే నీరు కావాలంటే ఏం కావాలండి? ఏం చేయాలండి? ఇప్పుడున్న వాడు కూడా నీ వాడు కాదు. దేవుడు తనను సంధించి మాట్లాడుతున్నాడు. నాతో చేసినవన్నీ చెప్పేశాడు అని ఆమె ఖాళీ ఉండి ఊరోళ్ళందరినీ దేవుని వైపు తీసుకొచ్చింది. బైబిల్ లేఖనం యోహాను సువార్త 4వ అధ్యాయం 41 వచనం. ప్రజలు ఇప్పుడు ఆ సమరయ స్త్రీతో అంటున్నారు, యేసు మాటలు విని అనేకులు నమ్మి
ఇక నువ్వు చెప్పినట్టు కాదు, యేసు మాటలు విని మేము ఈయన నిజముగా లోక రక్షకుడని మేము ఎరిగి ఉన్నాం, తెలుసుకున్నాం. ఆమేన్. ఆయన జీవ జలపుల ఊట. ఏ పరిస్థితుల మధ్యలో కృంగిపోయావో, తృప్తి లేని జీవితం కలిగి ఉన్నావో, నిన్ను తృప్తిపరచగలవాడు, ఆశపడిన ఈ ప్రాణాన్ని తృప్తిపరచగలవాడు. ఆయన పేరు యేసు. వాక్యం అంటుంది, సొమ్మసిల్లిన ప్రాణాన్ని ఆయన బలమిచ్చేవాడు. ప్రార్థన చేద్దాం. లేచిన పడింది. దేవుని మహిమ పరుద్దాం సమర్పణతో. అయ్యా, నేను మనుషుల వైపు చూడను. పేతురు అంటాడు, నా మాట చెప్పును కాదయ్యా, నా మాట వద్దు, నీటి మాట చెప్పు, నేను వల వేస్తాను. బలము ధరింపచ్చే నాయన, కృంగిపోయి ఉన్నాను, తిరిగి మరలా నిలబెట్టు. నోరు తెరిచి. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమనే మరువను, ఏ స్థితిలో అయినా సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదని సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదని నూతన గీతమునే పాడేదా కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది నాలో, పాతమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది నాలో, పాతమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము చెప్పకూడదు. మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమనే మరువను, ఏ స్థితిలో అయినా సమర్పణతో సేవించెదను నిన్నే.
సజీవుడనై ఆరాధించెదని నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదని నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదని నే సమర్పణతో సేవించెదను సజీవుడనై ఆరాధించెదని నే సమర్పణతో బలము తలైన వదిలైన సమస్యలు నా ప్రాణాలు బలము దయచే బలము దయచే బలము దయచే ఇది మొదలుకొని నేను సమర్పించుకుంటున్నాను నా ప్రాణ శరీరాన్ని. అయితే నా తప్పిదలు బంధించి ప్రభు తప్పి నడిచాను, నాకు ఇష్టమైన మార్గం నడిచాను, క్షమించిన ఆయన, నాకు కాపరిగా ఉండి నాయన, నా ప్రాణం చెప్పలేనంత సేద తీర్చలేని స్థితిలో ఉంది. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఉదయకాలంలో రారని బిడ్డలు నా మనస్థితించి నేను గురించి సాక్ష్యం ఇచ్చినట్టు జీవజలమైన నదితో నీ వాక్కును పంపి బాగు చేస్తూ బలము ధైర్యింపజేసినందుకు ఇస్తూ సమస్యని నా ప్రాణాన్ని బలము దయచేవాడు ఆయన. ఈ శక్తిని అందించాడు, ఈ శక్తిని అందించాడు, ఈ శక్తిని అందించాడు. జలములో సైతం మమ్మల్ని ఏమి చేయలేవని, నీ ప్రేమ వాటి కంటే బలమైనదని నీ ప్రేమతో ప్రేమించి సేద తీరుస్తున్నది కొరకు స్తోత్రం. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో చిక్కబడి ఉన్నారు, రేపటి దినం మాకు దారి లేదు, త్రోవ లేదు, పోషించబడలేదు అనుకుంటున్నారు, మా కుటుంబం కట్టబడటం నిలబడటం కష్టం అనుకుంటూ ఏడుస్తున్నారు, మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోయాం అనుకుంటున్నాం. కానీ ప్రభా, మేము ఎరిగి ఉన్నాం, పరలోకపు ఐశ్వర్యం కలిగి ఉన్నామని. మా కాపరి అయినందు కొరకు ఇస్తున్నాం. నీ బిడ్డల కన్నులను వెలిగింపచ్చే, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడనీక మా కొరకు మీరు నిత్యముగా ఏర్పాటు చేసిన పునాదుల పట్టణంగా చూసినట్టు సిద్ధపడినటువంటి ఆ పట్టణముకాయ మేమందరం సిద్ధపడి రాబోచుండగా సమస్యల పైన ఆత్మ బలము కలగదు, సమృద్ధి అయినటువంటి ప్రవేశంలో మేము ప్రవేశించినట్లు మహిమ దేహాలతో ఎదుట నిలబడటకు సహాయం చేయండి. సంఘాన్ని అభిషేకించమని, ఒక నూతనమైన శక్తి చేత నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం సన్నిధి ఇక్కడ చేరి మనకు సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభుత్వుడు నడిపించిన కాక ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించి, నా అంతర్మ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించి, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించి, ఆయన చేసిన ఉపకారాలు దేవుని మనం దేవుడు ఆశీర్వదించిన గాక. గమనించండి,